వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పార్లమెంటు ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయటంతో ఆయన వర్గీయులు కూడా ఆయనతో పయనించేందుకు రంగం సిద్ధమైంది. 4 రోజుల క్రితం ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించడం, వెనువెంటనే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరపటం, బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అలజడులు రేకెత్తుతున్న వైనంపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక స్టోరీ. 2018 ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన రాములు నాయక్ అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్ లాల్ పై విజయం సాధించారు. ఆపై అప్పటి ఎంపీ, ఇప్పటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ను అధిష్టానం మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు కేటాయించింది. దీంతో అసంతృప్తి చెందిన రాములు నాయక్ వర్గం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాములు నాయక్ టికెట్ రాకుండా చేశారని ఆయన వర్గీయులు ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి విధేయుడిగా పనిచేసినప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాములు నాయక్ నిరాశ చెందారు. దీంతో తన రాజీనామా పత్రాన్ని నేరుగా జిల్లా అధ్యక్షుడు తాత మధుకి పంపి ఆపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఫ్యాక్స్ లో పంపారు. నియోజకవర్గంలో తనకు సముచిత స్థానం అందకపోవటం, ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర అసంతృప్తి, నిరాశకు గురై పార్టీ మారే నిర్ణయాన్ని తీసుకున్నారు. రాములు నాయక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో దళిత బంధు 1100 యూనిట్లు నియోజకవర్గానికి ప్రకటించారు. అదే సమయంలో అధిష్టానం మదన్ లాల్ కి టికెట్ ప్రకటించడంతో రాములు నాయక్ కి కొంత, మదన్ లాల్ కి కొంత దళిత బంధు యూనిట్ పంచారు. అయితే రాములు నాయక్ కి కేటాయించిన దళిత బంధువుని ఆపి మదన్ లాల్ కు కేటాయించిన దళిత బంధు లిస్టులో చేర్చడంతో తీవ్ర దుమారం రేగింది. దీనికంతటికీ కారణం అప్పటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కారణమని ఓ నిండు సభలో రాములు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అన్న మాటలు అప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశం కూడా అయ్యాయి. తదుపరి ఎంపీ నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర కలగజేసుకుని మంత్రి పువ్వాడ అజయ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు సంధి చేశారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కూడా ఓడిపోయిన మదన్ లాల్ కు ఇన్ఛార్జి పగ్గాలు అప్పచెప్పడంతో రాములు నాయక్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు తాతా మధులు రాములు నాయక్ తీసుకున్న నిర్ణయంపై వారి ఇంటికి నేరుగా వెళ్లి చర్చించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది. రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని గుసగుసలు వినపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మదన్ లాల్ కు పార్లమెంటు ఎన్నికలకు నియోజకవర్గ ఇన్ఛార్జి పగ్గాలు అప్పచెప్పడంతో ఆయన వ్యవహార శైలికి కొంతమంది నేతల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. దీంతో పార్టీకి ఇంకా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు.